సో ఇప్పుడు చూసుకుంటే రీసెంట్గా పొలిటికల్లో జరిగిన అల్లు అర్జున్ గారికి అండ్ అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఏదైతే ఇష్యూ ఉందో దానికి సంబంధించి ఫ్యాన్స్ అయితే రకరకాలుగా న్యూస్ వినిపిస్తుంది వాళ్ళ నుంచి. ఏంటి అంటే రీసెంట్గా అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా అల్లు అర్జున్ సినిమా ఏదైతే రిలీజ్ అవుతుందో పుష్ప 2 ఈ సినిమాని అడ్డుకుంటామని చెప్పేసి మన పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ అంటున్నట్టు సోషల్ మీడియాలో అయితే రకరకాల చర్చలు జరుగుతున్నాయి. మరి ఈ ప్రభావం ఈ ఫ్యాన్స్ ప్రభావం మా పుష్ప 2 మీద ఎంతవరకు పడుతుందంటారు? చూపించదు. ఎందుకంటే ఇస్ ద పొలిటికల్ వేరు, సినిమా వేరు. సినిమా అనేది ఒక నిర్మాత సినిమా తీస్తాడు. నిర్మాత సినిమా తీసిన తర్వాత ఒక ఎగ్జిబ్యూటరు, డిస్ట్రిబ్యూటరు, కొన్ని వేల మంది కార్మికులు దాని మీద బతుకుతారు. కనుక వ్యక్తిగత అభిప్రాయాలు ఏదైనా ఉండొచ్చు. అది అల్లు అర్జున్ గారి వ్యక్తిగత అభిప్రాయం. ఆయన ఏ పార్టీకి సపోర్ట్ చేస్తాడా, ఏముంటారా అనేది ఆయన ఇష్టం. అది అవును. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు కానీ, చిరంజీవి గారు కానీ, రామ్ చరణ్ గారు కానీ ఇలాగ ఆపమని కానీ ఏ రోజు ఎవరో చెప్పరు. ఎట్టి బస్సులో ఆయన ఒప్పుకోడు. ఎందుకంటే ఆయనకి ఒకటి ఈజ్ ద వర్కర్, ఆయన వర్క్ చేయాలని చూస్తాడు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పుడు కూడా మంచి చేయాలని చూస్తారు తప్ప చెడు చేయాలని, ఇంకొకరు చెడు చేయాలని చూడరు. అది ఎవరైనా సోషల్ మీడియాలో సృష్టిస్తే అది తప్పు. దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాను, ఖండించాలి కూడా. ఒక సినిమా ప్రొడ్యూసర్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీగా కొన్ని వందల కోట్లు ఒక పుష్ప 2 మీద సినిమా పెట్టి నిర్మాత సినిమా తీశారు, డిస్ట్రిబ్యూటర్ సినిమా కొన్నారు, ఎగ్జిబ్యూటర్ సినిమా వేస్తారు. సినిమాకి ఈ ప్రభావం పడకూడదు. మీ ఫ్యాన్స్ మీకు నచ్చితే చూడండి, నచ్చకపోతే మానేయండి, అంతే తప్ప దయచేసి ఈ బడ్డన్ మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి మీద, చిరంజీవి గారి మీద, రామ్ చరణ్ మీద వేయొద్దండి. ఎందుకంటే ఇది ఎవరి ఇష్టం వాళ్ళది. శాశ్వత శత్రువులు ఉంటారు, శాశ్వత మిత్రులు ఉంటారు. ఇది ఆల్రెడీ ఫ్యామిలీ రిలేషన్ చిన్న చిన్న టీపక్కలో తుపాలు రావచ్చు, మేబీ ఏదైనా ఉండొచ్చు. మన అరవింద్ గారు వెళ్ళారు, ఎంత చక్కగా ఆయన మాట్లాడాడు, ఎంత చక్కగా మాట్లాడాడు. అరవింద్ గారు వచ్చారు, అరవింద్ గారు పెద్ద మనిషిగా అంత చక్కగా మాట్లాడాడు కదా, మావయ్యగా బావగా అంత చక్కగా మాట్లాడాడు. కనుక ఏ ఒక్కటి ఉన్నా అవి ఓన్లీ ఇంటర్నెట్లే తప్ప దయచేసి సినిమాల మీద ఈ ప్రభావం చూపించొద్దు. ఇది మాత్రం నేను చాలా క్లారిటీగా చెప్తున్నా. ఇది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అవ్వచ్చు, చిరంజీవి గారి ఫ్యాన్స్ అవ్వచ్చు, లేకపోతే మీకు రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అవ్వచ్చు, ఎవరు కూడా ఇస్ సినిమా ఫీల్డ్ అనేది సినిమా ఫీల్డ్ సున్నితమైనది. కనుక ఈ విషయాలు ఏమైనా పొలిటికల్ దాకా ఉంచాలి తప్ప మీరు సోషల్ మీడియాలో కూడా సినిమా దెబ్బతినే విధంగా దయచేసి పోస్టులు పెట్టొద్దు. ఎందుకంటే సినిమా అనేది ఈజ్ వాల్యుబుల్. కొన్ని వేల మంది కష్టపడితే సినిమా వస్తుంది, ఎన్నో సంవత్సరాలు కష్టపడితే. కనుక ఆ సినిమా విలువలు అన్నీ మాకు తెలుసు కాబట్టి దయచేసి పవన్ కళ్యాణ్ గారికి తెలుసు కాబట్టి, రామ్ చరణ్ గారికి, చిరంజీవి గారికి తెలుసు కాబట్టి ఇలాంటి వాటిలో ఆయన ప్రోత్సహించరు, మేము ప్రోత్సహించాం. కనుక నిర్మాత బడ్డన్ అన్నది ఆలోచించండి, అక్కడ ఆర్టిస్టులు యాక్ట్ చేసే వాళ్ళు ఆర్టిస్టులు ఆలోచించండి. మీకు ఇష్టం ఉంటే సినిమా చూడండి, ఇష్టం లేకపోతే మానేసేయండి, అంతే తప్ప ఈ విధంగా ప్రచారం చేసి ఇబ్బంది కలిగించవద్దు. అది డిసెంబర్లో రిలీజ్ అవుతుందని అంటున్నారు, డిసెంబర్లో రిలీజ్ అవ్వాలని చూద్దాం వర్క్ అయిపోతే. ఎందుకంటే అది అల్లు అర్జున్ గారు, అది సుకుమార్ గారు, మళ్ళీ మైత్రి రవి గారు, మైత్రి ఎన్ఎన్ రవి గారు, వాళ్ళంతా కలిపి సినిమా తీశారు ఎంతో కష్టపడి. కనుక అది బాగుండాలనే కోరుకుందాం. ఆ సినిమా బాగుంటే ఇండస్ట్రీలో కొన్ని వేల మంది బాగుంటారు. దేవరా సినిమా బాగుంటే కొన్ని వేల మంది బాగుంటారు. గేమ్ చేంజర్ సినిమా బాగుంటే కొన్ని వేల మంది బాగుంటారు. కార్మికులు బాగుంటారు, సినిమా ఇండస్ట్రీ బాగుంటుంది. అది మేము ఆలోచించుకుంటాం. సినిమా బాగుండాలి, హిట్ అవ్వాలని దేవుని మొక్కుంటాం. ఎందుకంటే పెద్ద సినిమాలు హిట్ అయితే మాకు కొంచెం ఎనర్జీ వస్తుంది, ఇంకా బాగా తీస్తారు, ఇంకా బాగా తీయాలి అనేది ఇంకో డైరెక్టర్కి ఎనర్జీ వస్తుంది. అంతే తప్ప ఇలా సినిమాలు ఆపాలి, ఆగాలి అనేది ఎవరు కూడా ఈ సినిమా ఇండస్ట్రీలో కోరుకోరు. రెండోది, మీకు పవన్ కళ్యాణ్ గారు మన లాస్ట్ టైం కూడా మాట్లాడుతూ చాలా సున్నితమైన విషయం, సినిమా ఇండస్ట్రీని దీనికి పొలిటికల్కి లాక్కండి అనేది ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. మన పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్, రామ్ చరణ్ గారి ఫ్యాన్స్, చిరంజీవి గారి ఫ్యాన్స్ ఈ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని నేను అనుకోను. ఎవరో యాంటీ ఇద్దరికి గొడవలు పెట్టడానికి, ఆ గొడవను పెంచడం కోసం ఏమైనా ప్రయోగం చేశారేమో అనేది నా అనుమానం తప్ప అది యాక్చువల్గా ఫ్యాన్స్, రిజిస్టర్డ్ ఫ్యాన్స్ ఎప్పుడు కూడా ఆ తప్పుడు పని చేయరు, క్రమశిక్షణతోనే ఉంటారు. క్రమశిక్షణ జన సైనికులు ఎప్పుడు కూడా క్రమశిక్షణతోనే ఉంటారు. క్రమశిక్షణతో మంచి చేయడానికి చూస్తారు తప్ప చెడు చేయడానికి చూడరు అని మాత్రం నేను చెప్పగలుగుతాను. మరి ఆగే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఆగవు అంటే వర్క్ అవ్వాలి. వర్క్ ఈజ్ డిఫరెంట్. వర్క్ అవ్వాలి. ఆ వర్క్ అది కూడా పూర్తి అయిపోతే డిసెంబర్కి వస్తుంది, లేదంటే సమ్మర్కి వెళ్తాం. అంటే అది ఏదైనా అది ఆ ప్రొడక్షన్ వాళ్ళ ఇష్టం. ఎందుకంటే అది వర్క్ ఎంత అవుతుంది అనేది డైరెక్టర్కి వాళ్ళకే తెలుస్తుంది, మాకు తెలియదు కదా. కనుక అది వర్క్ అవ్వాలి. వర్క్ పూర్తయితే ఆటోమేటిక్గా రిలీజ్ అయిపోతుంది. దీనికి ఈ ప్రభావాలు ఏమి ఉండవు. థ్యాంక్ యూ సో మచ్.